మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆదాయం 14, వ్యయం 2 మిథున రాశి, రాజ్యపూజ్యం 4, అవమానం 3 మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము బృహస్పతి జన్మంలోకి వస్తున్నాడు, మిథునంలో సంచారం చేయబోతున్నాడు మేలో. కాబట్టి శని దశమంలో, రాహువు భాగ్యంలో, కేతువు తృతీయంలో, ఇక్కడ జన్మగురు ప్రభావం అనేటువంటిది మిథున రాశి వారి మీద అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి క్రోధి బాగుంది, కొంత పర్వాలేదు. కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం మీడియంగా ఉంటుంది, మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురుస్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగం కానీ వ్యవహారము కానీ కొంత శ్రమ పడాలి. ప్రతి దానికి శ్రమ ఏవ జయతే, కష్టపడు సంపాదించు, కష్టపడితేనే మిథున రాశి వాడు ముందుకు వెళ్ళగలడు. అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తలు కొంత మౌనంగా లేకపోతే కలహాలు బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి మిథున రాశి భార్య అయినా మిథున రాశి భర్త అయినా కొంత మౌనంగా ఉండడం అనేటువంటిది మంచి సూచన. విద్యార్థులు బాగా కష్టపడాలి. వృత్తి స్థానంలో, దశమ స్థానంలో శని సంచార కారణంగా ప్రొఫెషన్లోనే శని సంచారం జరుగుతోంది దశమంలో. కాబట్టి ప్రతి వ్యక్తి హార్డ్ వర్క్ చేయాలి. ప్రొఫెషన్గా ఏ ప్రొఫెషన్ అయినా, డాక్టరా, యాక్టరా, లేకపోతే ఎవరైనా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రొఫెషన్ పరంగా ఒత్తిడి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ల విషయంలో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోవద్దు. హోల్సేల్ వ్యాపారం కంటే రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కళారంగం శుక్రుడి యొక్క ప్రభావం చేత మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మిథున రాశి వారికి పెద్ద గొప్ప యోగాలు అనేటువంటివి లేవు. అలాగే కుజుడి యొక్క ప్రభావం చేత కొంత పంట పెరగవచ్చు, ఎర్ర పంటలు వేసేటువంటి వారికి. మిథున రాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత కీళ్ళ నొప్పులు, లేకపోతే మైగ్రెయిన్ పెయిన్స్, ఇటువంటివి కూడా వచ్చే అవకాశం బాగా ఉంది. కుటుంబ జీవనం ఏదైతే ఉందో సాదా సీదాగా ఉంటుంది. డబ్బు విషయంలో తృప్తి ఉంటుంది, డబ్బులు వస్తాయి. కానీ నేనేమంటా అంటే, డబ్బులు ఏం చేసుకుంటాం? మానసిక ప్రశాంతత లేకపోతే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. డబ్బు పరంగా బాగానే ఉంటుంది, కానీ మైండ్ మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు పరిగెత్తాలి. ఆ పరిగెత్తుతూ జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఘోరంగా లేదు, అలాగనే అద్భుతంగా లేదు, మధ్యస్థంగా ఉంది. బతికే అన్నట్టు మామూలుగా నడుస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి మీరేం చెయ్యాలి? సోమవారం నాడు శివాభిషేకం ప్రతి సోమవారం చేసుకోవటము. చతుర్దశి సోమవారం వస్తే ఆ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడము, కనకధార స్తోత్ర పారాయణం. అప్పుడప్పుడు పేద వ్యక్తులకు వీళ్ళ చేత టిఫిన్స్ కానీ భోజనాలు కానీ పెట్టించాలి. అది కొంత ప్రభావం చూపిస్తుంది. మిథున రాశి వారు కొంత కష్టపడక తప్పదు. ఓకే గురుగారు.